సో ఈ ఫుటేజ్ చూస్తుంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అది రిజల్యూషన్ కాదు, ఫ్రేమ్ రేట్ కాదు, కంప్రెషన్ కూడా కాదు, కలర్ గ్రేడింగ్ కూడా కాదు. స్మూత్గా ఉండాల్సిన గ్రేడియన్స్, షాడోస్, స్కిన్ టోన్స్ ప్యాచీగా బ్రేక్ అయిపోతున్నాయి. ఇక్కడే కాదు, ఈ ప్రాబ్లమ్ని మీరు చాలా చోట్ల ఫేస్ చేసి ఉంటారు. ఎందుకు? బికాస్ ఇది 8-bit ఫుటేజ్. సో ఇది చూశాక ఫస్ట్ రియాక్షను సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది. బట్ ప్రాబ్లం అక్కడ కాదు, క్యాప్చర్ స్టేజ్లోనే ఉందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మీరు ఆల్రెడీ డ్యామేజ్ అయిన డేటాని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చాలామంది ఫుటేజ్ని స్పాయిల్ చేస్తారు, నాట్ బికాస్ దే డోంట్ నో గ్రేడింగ్, బట్ బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ బిట్ డెప్త్. ఇది అర్థం అవ్వాలి అంటే మనం అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్, అసలు డిజిటల్ ఇమేజ్ అంటే ఏంటి? మనం ఒక యాపిల్కి ఫోటో తీసామనుకోండి, లైట్ రేస్ యాపిల్ మీద టచ్ అయ్యి అవి రిఫ్లెక్ట్ అయ్యి కెమెరా లెన్స్లోకి ఎంటర్ అయ్యి సెన్సార్ మీద పడతాయి. సో సెన్సార్ మీద ఉన్న ప్రతి చిన్న పిక్సెల్ ఒక టైనీ లైట్ బకెట్లా అనమాట. అది లైట్లో ఉన్న ఇంటెన్సిటీని బట్టి దానికి ఒక వాల్యూని అసైన్ చేస్తుంది. అంటే కెమెరాకి రెడ్, గ్రీన్, బ్లూ అని తెలీదు, అది జస్ట్ ఇంటెన్సిటీ బట్టి వాల్యూని అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. లేటర్ ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకొని దాన్ని ఒక డిజిటల్ ఇమేజ్లా క్రియేట్ చేస్తున్నాను. సో డిజిటల్ ఇమేజ్ అంటే లైట్ని నెంబర్స్లా మార్చిన ఒక డేటా సెట్ అనమాట. అండ్ యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ పర్ఫెక్ట్గా కలిసే ఒక పాయింట్ ఇదే, బిట్ డెప్త్. ఓల్డ్ ఫిలిం డేస్లో అసలు ఇలాంటి కాన్సెప్టే ఉండేది కాదు. బిట్స్ అనే కాన్సెప్ట్ అప్పుడు అసలు లేనే లేదు. లైట్ డైరెక్ట్గా ఫిల్మ్ మీద ఉండే కెమికల్తో రియాక్ట్ అయ్యి ఇమేజ్ ఫార్మ్ అయ్యేదన్నమాట, ప్యూర్ అనలాగ్ ప్రాసెస్. బట్ ఇప్పుడు మొత్తం అంతా డిజిటల్ కెమెరాస్ వచ్చేసాయి. కెమెరాలో ఉన్న సెన్సార్ లైట్ని క్యాప్చర్ చేస్తుంది, బట్ సెన్సార్ నుంచి వచ్చే సిగ్నల్ డైరెక్ట్గా ఇమేజ్ కాదు. ఫస్ట్ ఆ సిగ్నల్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా మారుస్తుంది. తర్వాత ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ని కెమెరాలో ఉండే ప్రాసెసర్ నెంబర్స్గా మారుస్తుంది అనమాట. జస్ట్ సిరీస్ ఆఫ్ నెంబర్స్, జీరోస్ అండ్ వన్స్, వీటినే బిట్స్ అంటారు. అండ్ ద రియల్ గేమ్ స్టార్ట్స్ నౌ. సింపుల్గా చెప్పాలంటే ఒక పిక్సెల్లో ఉండే కలర్ని రిప్రజెంట్ చేయడానికి ఎన్ని రేంజ్ ఆఫ్ వాల్యూస్ వాడతాం అనేదే బిట్ డెప్త్. ఫర్ ఎగ్జాంపుల్ 1 బిట్ అంటే జస్ట్ ఒక బాక్స్, అందులో 0 నింపొచ్చు, 1 నింపొచ్చు. సో 2 వాల్యూస్ అనమాట. ఒక ఛానల్కి 2 వాల్యూస్, ఇలాగా 3 ఛానల్స్, RGB అనే 3 ఛానల్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ ఛానల్కి 2 అనుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎన్ని? 2 × 2 × 2 అంటే 8 కాంబినేషన్స్ అనమాట. అదే 2 బిట్ అంటే 2 బాక్సెస్, అందులో మనం 0, 1 నింపొచ్చు, 1, 0 నింపొచ్చు, 0, 0 నింపొచ్చు అండ్ 1, 1 నింపొచ్చు. సో ఈచ్ ఛానల్కి 4 వాల్యూస్ ఉంటాయి. సో RGBకి ఎన్ని? 4 × 4 × 4 64 వాల్యూస్ అనమాట టోటల్గా. ఇక్కడ వాల్యూస్ అంటే కలర్ కాంబినేషన్స్. సో బిట్ డెప్త్ ని n అనుకుంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ పర్ ఈచ్ ఛానల్ విల్ బి 2^n. కొన్ని ఫోన్ ఆర్ టీవీ డిస్ప్లేస్ లో మనకి 16 మిలియన్ కలర్స్ రిప్రొడ్యూస్ చేస్తాయని చెప్తారు. కొన్ని అయితే ఏకంగా 1 బిలియన్ కలర్స్ రిప్రొడ్యూస్ చేస్తాయని అడ్వర్టైజ్ చేస్తారు. ఆ నెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? ఎస్, బిట్ డెప్త్. మీరు 8 బిట్ తీసుకున్నారంటే టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ 2^8 అంటే 256 వాల్యూస్ ఫర్ ఈచ్ ఛానల్ ఉంటాయి. సో RGB ఈ 3 ఛానల్స్కి వచ్చేసి 256 × 256 × 256 విచ్ విల్ కమ్ అరౌండ్ 16 మిలియన్ కలర్స్. ఎస్. అదే 10 బిట్ ప్యానల్ తీసుకుంటే 2^10 1024. సో టోటల్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఎన్ని RGBకి? 1024 × 1024 × 1024 విచ్ విల్ కమ్ అరౌండ్ 1 బిలియన్ కలర్స్ అనమాట. హాయ్, ఈ ఛానల్లో నేను రియల్ వరల్డ్ కలర్ గ్రేడింగ్ టెక్నిక్స్ని సింపుల్గా, ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్కి తెలియాలి ఇది వాల్యుబుల్ కాంటెంట్ అని. అప్పుడే నేను ఇంకా బెటర్ కాంటెంట్ తీసుకురాగలను. ఆల్ రైట్, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, నౌ హౌ ఈస్ దిస్ రిలేటెడ్ టు గ్రేడింగ్ ఫ్లెక్సిబిలిటీ? ఇది క్లియర్గా అర్థం అవ్వాలంటే డావిన్సీ రిజాల్వ్లో ఒక ఆప్షన్ ఉంటుంది, అది యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. లట్ క్యూబ్ క్రియేటర్. ఇదేంటి అంటే మనకి RGB వాల్యూస్తో ఒక క్యూబ్ తయారు చేస్తుంది అనమాట, XYZ యాక్సిస్తో. ఇప్పుడు 3D హిస్టోగ్రామ్కి మారిస్తే ఇక్కడ చూసారా, ఇక్కడ బ్లాక్ ఉంది. బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ RGB 000 అనమాట. అంటే రెడ్ 0 ఉంటుంది, గ్రీన్ 0 ఉంటుంది, బ్లూ కూడా 0 ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ ప్యూర్ బ్లాక్. లైక్ వైజ్ ఇప్పుడు సో RGB మ్యాక్సిమం ఉన్నప్పుడు ఇది వైట్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ సైజ్ అనేది ఉంది కదా 33 అనేది, ఇది మనం డిక్రీజ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ లెవెల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఉంది కదా,
సో ప్రతి ఛానల్లో ఓన్లీ 2 కలర్స్ని అది ప్లేస్ చేస్తుంది, 1 2 అన్నట్టు. ఇప్పుడు ఇది మ్యాక్సిమం అంటిల్ 256 వరకు వెళ్తుంది. సో మనకి జస్ట్ ఒక ఇలస్ట్రేషన్ కోసమే ఇది చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనం పెంచే కొద్దీ కంప్యూటింగ్ పవర్ అంతా మన జీపీయూ మీద పడుతుంది, సో స్లో అయిపోతుంది అనమాట. సో బెటర్ నాట్ టు గో అబౌవ్ 64. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఈచ్ వాల్యూకి ఒక్కొక్క క్యూబ్ అసైన్ చేశారు కదా, సింగిల్ క్యూబ్ లాగా, ఏదో క్యూబ్ అలాగా 64 క్యూబ్స్ ఉంటాయి అనమాట. ఒక వాల్యూని ఒక క్యూబ్ కింద ప్లాట్ చేసింది అనమాట 3D స్పేస్లో. సో ఇప్పుడు మనకి 8 బిట్ అనేది 256 లెవెల్స్, 10 బిట్ అనేది 1024 లెవెల్స్. సో దానికి దీనికి ఎంత తేడా, 1024/256 వేస్తే 4, ఈచ్ ఛానల్ పరంగా చూసుకుంటే 4 టైమ్స్. సో ఇప్పుడు మనకి ఈ కన్స్ట్రైన్ ఉండడం వల్ల 64 అనేది 10 బిట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 64 అనేది 10 బిట్ అనుకుంటే 8 బిట్కి ఎన్ని లెవెల్స్ అవుతాయి, 64 డివైడెడ్ బై 4 అంటే 16. 8 బిట్ వచ్చేసరికి ఇదన్నమాట. చూసారా, అసలు దానికి దీనికి కంపారిజన్ చేస్తే ఎన్ని కలర్స్ డిఫరెన్స్ లాగా అనిపిస్తుందో క్లియర్గా తెలుస్తుంది అనమాట ఈ క్యూబ్లో. సో నౌ లెట్స్ గో బ్యాక్ టు 10 బిట్ అంటే 64. సో కమింగ్ బ్యాక్ టు అవర్ సన్సెట్ షాట్ అగైన్. ఇప్పుడు ఈ సన్సెట్ షాట్లో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి, మహా అయితే రెడ్స్ ఉన్నాయి, అక్కడక్కడ ఆరెంజెస్ ఉన్నాయి, ఎల్లోస్ ఉన్నాయి, అంతే. మోస్ట్లీ ఎక్కువ కలర్స్ అయితే లేవు. సో లెట్స్ టర్న్ దిస్ ఇంటూ ఆర్జీబీ స్పేస్ అగైన్. ఇప్పుడు చూడండి, ఈ స్పేస్లో ఓన్లీ 8 కలర్సే ఉన్నాయన్నమాట. ఓవరాల్ ఆర్జీబీ స్పెక్ట్రంలో ఇన్ని కలర్స్ ఉంటే కనుక 10 బిట్లో ఈ పిక్చర్లో, లైక్ ఈ సన్సెట్ పిక్చర్లో అయితే మనకి అవైలబుల్ కలర్స్ అయితే ఇవేవైతే ఖాళీ అయిందో క్యూబ్, అవన్నీ కలర్స్ లేవు అందులో ఆ షాట్లో. ఇది 10 బిట్ కాబట్టి చూడండి మీకు ఇంత డెన్స్గా ప్యాక్ అయి ఉన్నాయి కలర్స్. సో మనకి గ్రేడింగ్ చేసేటప్పుడు అంత బ్రేకేజ్ రాదు. అదే దీన్ని మనం 8 బిట్లోకి కన్వర్ట్ చేద్దాం అంటే 16 వాల్యూస్. అదిగో చూసారా ఎంత తక్కువ కలర్స్ అయిపోయాయో చూడండి. సో ఈ సన్సెట్లో ఉండే కలర్స్ మనకి 8 బిట్లో మనం క్యాప్చర్ చేస్తే కనుక ఇన్నే కలర్స్ ఉంటాయి. ఇప్పుడు చూసారా ఈచ్ కలర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో, ఎంత ఎక్కువ వచ్చిందో. సో ఈ కలర్స్ని మనం మళ్ళీ పెంచడం తగ్గించడం చేసామనుకోండి ఈజీగా బ్యాండింగ్ ఇష్యూస్ వచ్చేస్తాయి అనమాట. రాకుండా ఉండాలి అంటే మనకి క్యూబ్ టు క్యూబ్ డిస్టెన్స్ చాలా తక్కువ ఉండాలి. 10 బిట్లో షూట్ చేసినప్పుడు అది అవుతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు 10 బిట్కి మార్చి చూద్దాము. ఇప్పుడు ఇన్ని కలర్స్ ఉండడం వల్ల అండ్ దట్టు ఈచ్ కలర్ పాయింట్కి దాని అడ్జసెంట్గా ఉండే కలర్ పాయింట్కి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది. సో మనం ఈజీగా కలర్స్ని పుష్ చేసినా కానీ బ్రేక్ అవ్వవు అనమాట. సో 8 బిట్లో స్టెప్స్ తక్కువ, అందుకే కలర్స్ అన్నీ జంప్గా చేంజ్ అవుతాయి. అదే మనకి బ్యాండింగ్లా కనిపిస్తుంది అనమాట. 10 బిట్లో అయితే ఎక్కువ స్టెప్స్ ఉంటాయి కాబట్టి స్మూత్ గ్రేడియన్స్ కనిపిస్తాయి. బిట్ డెప్త్ ఎక్కువ ఉంటే కలర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. గ్రేడింగ్ టైంలో మనం పుష్ చేసిన ఫుటేజ్ బ్రేక్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఒక మంచి విజువల్ రావాలంటే మనకి జస్ట్ ఒక కలర్ ఉంటే సరిపోతుందా? నో. యాజ్ యూ నో, ఒక గ్రేట్ విజువల్ రావాలి అంటే కలర్తో పాటు లైట్ కూడా ఇంపార్టెంట్. సో కలర్ని రిప్రజెంట్ చేయడానికి అయితే బిట్ డెప్త్ ఉంది, మరి లైట్ని రిప్రజెంట్ చేయడానికి? డూ యూ నో, హ్యూమన్ ఐలో చిన్న కాంపోనెంట్స్ చాలా ఉంటాయి. లైట్ రేస్ మన కంట్లోకి ఎంటర్ అవ్వగానే బ్యాక్ సైడ్ ఉన్న రెటీనా మీద ఫోకస్ అవుతుంది. రెటీనా ఇస్ నథింగ్ బట్ ఏ సెన్సార్ అనమాట. ఈ రెటీనాలో కొన్ని మెరకల్ సెల్స్ ఉంటాయి, వాటిని రాడ్స్ అండ్ కోన్స్ అంటారు. కోన్స్ ఏమో లైట్ లో ఉండే వేవ్ లెంత్ ని బట్టి వాటిలో ఉండే కలర్ ని సెన్స్ చేస్తాయి. రాడ్స్ ఏమో లైట్ లో ఉండే ఇంటెన్సిటీని బట్టి వాటి తాలూకా బ్రైట్నెస్ ని సెన్స్ చేస్తాయి. దీనివల్ల మనకి లో లైట్ లో ఉండే డీటెయిల్స్ తో పాటు హైలైట్స్ లో ఉండే డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తాయి అన్నమాట. సో దీనినే డైనమిక్ రేంజ్ అంటారు. ఈ డైనమిక్ రేంజ్ ని స్టాప్స్ లో మెజర్ చేస్తారు. ఈచ్ స్టాప్ కి బ్రైట్నెస్ లెవెల్స్ డబల్ అవుతాయి అన్నమాట. సిమిలర్ టు బిట్ డెప్త్, నెంబర్ ఆఫ్ బ్రైట్నెస్ లెవెల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా 2n. ఇక్కడ n అంటే స్టాప్స్, 10 స్టాప్స్ అంటే 210 అంటే 1024 బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే
ఫోన్తో తీసిన ఫుటేజ్ ఎప్పుడు అంత సినిమాటిక్గా ఉండదు. రీజన్ ఏంటో తెలుసా? డైనమిక్ రేంజ్. బికాస్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఫోన్తో మీరు బయట అవుట్డోర్లో షూట్ చేస్తున్నారంటే మీరు సబ్జెక్ట్ ఫేస్ని ఎక్స్పోజ్ చేస్తే స్కై వైట్గా బ్లోనౌట్గా అయిపోతుంది. అదే స్కైని నార్మల్గా ఎక్స్పోజ్ చేస్తే సబ్జెక్ట్ ఫేస్ డల్గా డిమ్గా అయిపోతుంది. ఇలా ఎందుకు అవుతుంది? బికాస్ ఆఫ్ లెస్ డైనమిక్ రేంజ్. మన ఐకి రఫ్గా 20 to 24 స్టాప్స్ ఆఫ్ డైనమిక్ రేంజ్ ఉంటుంది. అదే ఫోన్స్కి అయితే మాక్సిమం 10 to 12 స్టాప్స్. హై ఎండ్ సినిమా కెమెరా దగ్గరికి వెళ్తే ఇట్ కెన్ గో అప్ టు 13 to 16 స్టాప్స్ ఆఫ్ డైనమిక్ రేంజ్. అందుకే మనం కంప్లీట్గా డార్క్ రూమ్లో ఉన్నా సరే ఒక 5 minutes తర్వాత మన ఐస్ ఆ లైట్కి అడ్జస్ట్ అయ్యి మన సరౌండింగ్స్లో ఉండే డీటెయిల్స్ కొంచెమైనా కనపడతాయి. అదే మీరు ఆ టైంలో ఫోన్ కెమెరా ఓపెన్ చేసి చూడండి, మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది. సో ఫుటేజ్ షూట్ చేసినప్పుడు మనం కలర్ కోసం హైయెస్ట్ బిట్ డెప్త్లో షూట్ చేయాలి అండ్ లైట్ కోసం అయితే హైయెస్ట్ పాసిబుల్ డైనమిక్ రేంజ్లో షూట్ చేయాలి. సో ఇప్పుడు ఓవరాల్గా మీకు బెటర్ అవుట్పుట్ కావాలి అంటే మీరు మైండ్లో పెట్టుకోవాల్సినవి 4 things. నెంబర్ 1, వీలైనప్పుడల్లా హయ్యర్ బిట్ డెప్త్ లో షూట్ చేయండి. నెంబర్ 2, ఎక్స్పోజర్ ని ప్రొటెక్ట్ చేయాలి, ఎస్పెషల్లీ హైలైట్స్. నెంబర్ 3, డైనమిక్ రేంజ్ ని మాక్సిమం యూటిలైజ్ చేయాలి. నెంబర్ 4, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫిక్స్ ఇట్ ఇన్ పోస్ట్ అని కాకుండా ప్రొటెక్ట్ ఇన్ కెమెరా అనే మైండ్ సెట్ తో ఉండాలి. బట్ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, అసలు ఇంత చిన్న సెన్సార్ అంత హ్యూజ్ డేటాని పిక్సెల్స్ ఎలా స్టోర్ చేస్తుంది? అండ్ పిక్సెల్స్ లో ఉండే డేటా సర్ఫేస్ లెవెల్లో కనిపించే కలర్ అండ్ లైట్ మాత్రమేనా? ఇంకేమైనా హిడెన్ డేటా ఉంటుందా? ఇది మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా లాగ్ గురించి తెలియాలి. బట్ దట్ ఈస్ అ టాపిక్ ఫర్ అనదర్ వీడియో. స్టే ట్యూన్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.